మాత్రం రాజకీయం బాగా వేడెక్కేటట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇటు మూడు పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, స్థానిక సమరం ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది, ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి. ఎనివే బీఆర్ఎస్లో అయితే గోపీనాథ్ సతీమణికి వారికి సీటు ఖరారు. ఇక కాంగ్రెస్ పార్టీలో 3-4 పేర్లు వినిపిస్తున్నాయి, ఎవరో ఒకళ్ళకి నిర్ణయం తీసుకుంటారు. అయితే 42% స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల అంశం మీద నిత్యం మాటల యుద్ధం అక్కడెక్కడ జరుగుతూనే. అయితే ఢిల్లీలో నిన్న ఇటు మహేష్ గౌడ్ చిట్చాట్లో మాట్లాడారు, కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు ఇస్తామని, అంటే తమిళనాడుకు ప్రత్యేక రిజర్వేషన్లు ఉన్నాయి, ఇటు 50% క్యాప్కు మించి తమిళనాడు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ప్రత్యేకమైన చట్టం ద్వారా. రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో పొందుపరచడం ద్వారా, ఆర్టికల్ 9 పొందుపరచడం ద్వారా దాని ప్రత్యేక చట్టం వర్తిస్తోంది. సరే, దాని మీద కోర్టులో కేసులు ఇప్పటికీ ఇంకా సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లోనే ఉన్నాయనుకోండి, బట్ ఆ రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. సో అదే తరహాలో 42% బీసీలకు, ఓబీసీలు అంటాం మనం, వాడుకలో బీసీలు అంటాం కానీ దాన్ని ఓబీసీలు అంటారు, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని. సో బీసీలకు 42%, అలాగే ఎస్సీ ఎస్టీలకు 27%, కలిపితే 42 + 27 69%. అంటే స్థానిక సంస్థలకు, మొత్తం అన్నిటికని కాదు, స్థానిక సంస్థలకు 69% రిజర్వేషన్లు కల్పిస్తామని, తమిళనాడు తరహాలోనే ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఇవాళ జీవో కూడా 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ చేసిన కొన్ని కామెంట్స్ కీలకంగా ఉన్నాయి. ఆయన పీసీసీ చీఫ్ హోదాలో చేసిన కామెంట్స్. ఈ రిజర్వేషన్ల అంశం మీద బీజేపీ కావాలని తాత్సారం చేస్తోంది. కిషన్ రెడ్డి కనుక తలుచుకుంటే, ఆయన అనుకుంటే ఒక్క రోజులో ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందుతుంది కేంద్రంలో. ఆయనకి తెలంగాణ మీద, బీసీల మీద ప్రేమ లేదని పొలిటికల్ కామెంట్ చేశారు. బీసీల మీద ప్రేమ లేకుండా తెలంగాణలో రాజకీయం చేయడం సాధ్యం కాదు. కాకపోతే బీసీ బిల్లు మీద ఏంటంటే అన్ని పార్టీలకి రిజర్వేషన్లోకే, కానీ ఒకళ్ళు ఇంకొక కారణం చెప్తారు, ముస్లిం రిజర్వేషన్ అంటారు, ఇంకోటి ఏమో 50% క్యాప్ దాటకూడదు. మరి ప్రభుత్వం ఇవాళ జీవో తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, దీని మీద కోర్టులకు వెళ్తారా ఏంటనేది తేలాల్సిన అంశం. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటంటే మహేష్ గౌడ్ చేసింది, ఫార్ములా ఈ రేసు ఈ వ్యవహారం ఏదైతే నడుస్తుందో ఇందులో కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయితే తీరుతారో అన్నారు ఆయన. మరి అందులో ఈడీ దర్యాప్తు చేస్తోంది, ఏసీబీ ఇప్పటికే నివేదికలు ప్రభుత్వానికి ఇచ్చింది. మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఏదో జరగబోతోందని అర్థమా? ముందు మూడ్ సెట్ చేస్తున్నారు, అందుకే మూడ్ ఆఫ్ ది టీజీ అన్నాం ఇవాళ. అంటే తెలంగాణలో ఇవాళ ప్రజల మూడ్ అంటే ఎలా ఉందంటే, ఒకవైపు ఈ కార్ రేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారా, దాదాపు ఖాయమా, మరోవైపు కాళేశ్వరం మీద ఏదైతే ప్రభుత్వం లేఖ రాసిందో సిబిఐకి, దాని మీద సిబిఐ మొదటి అడుగు వేసింది. ఇప్పటికే ఉన్న రిపోర్ట్స్ అంటే విజిలెన్స్ రిపోర్ట్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కానివ్వండి, అలాగే ఘోష్ కమిషన్ నివేదిక, ఎన్డీఎస్ఏ నివేదిక, ఎన్డీఎస్ఏ 3 సార్లు నివేదికలు ఇచ్చింది. ఈ వివరాలన్నీ మాకు ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వానికి సిబిఐ అధికారులు లేఖ రాశారు. అంటే ఇందులో కొంత కాంప్లెక్సిటీ ఏంటంటే, ఆ నివేదికలు పూర్తిగా అధ్యయనం చేశాక సిబిఐకి లీగల్ సెల్ ఉంటుంది, వాళ్ళు అంతా చదివేసి రిపోర్ట్ ఇస్తారు, ఎస్ గో హెడ్ అని. ఇచ్చిన తర్వాత ప్రొసీజర్లో భాగంగా ఏంటంటే ఇందులో ఐఏఎస్ల పాత్ర ఉంది, అలాగే మంత్రులుగా ఉన్న హరీష్ రావు పాత్ర ఉంది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర, అలాగే ఈటెల్ దిమ్మర్ ఆయన అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆయన్ని ఎంతవరకు చేరుస్తారో చూడాలి, ప్రస్తుతానికి బీజేపీలో ఉన్నారు. సో ఇటు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి, అటు కేంద్రం అనుమతి తీసుకోవాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కేంద్రం ట్రిబ్యునల్ నుంచి అనుమతి తెచ్చుకోవాలి, ఇక్కడేమో గవర్నర్ అనుమతి తీసుకోవాలి. ఎనివే అవన్నీ ఫార్మాలిటీస్ రెగ్యులర్గా అయిపోతాయి అనుకోండి. సో మొత్తం మీద ఇటు కాళేశ్వరంలో ఏం జరుగుతుందని కానీ, ఈ కార్ రేసులో ఏమవుతుందని, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఎత్తారు ఆయన. అతి పెద్ద కేసు ఫోన్ ట్యాపింగు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిది, అప్పుడు నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేశారు, కాబట్టి అదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. సో అన్ని రకాలుగా ఇరుక్కున్నట్టే ఇంట్లో ఆస్తుల పంచాయతీ వచ్చింది. ఇక ఏం చేసినా కూడా బీఆర్ఎస్ లేవదని మహేష్ కూడా చెప్పారు. అది రికార్డెడ్గా లేదు, చిట్చాట్లో చెప్పారు కాబట్టి అది మనం ప్లే చేయలేము, అంటే రికార్డు కూడా చేయలేము. చిట్చాట్లో చెప్పింది మన జర్నలిస్ట్ మిత్రులతో మాట్లాడతారు కాబట్టి, బట్ దాన్ని మనం పత్రికల్లో రాయొచ్చు, ఇట్లా మాట్లాడుకోవచ్చు. అయితే మొత్తం మీద తెలంగాణలో ప్రజల మూడు, ఒకటి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేది కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్. దో ఇతర పార్టీలు కూడా అదే కాన్ఫిడెన్స్ చూపిస్తాయి, అందులో ఏమి అంబిగ్విటీ ఉండదు. ఇక కేసుల విషయంలో అరెస్టులు అయిపోతారా, ఏం జరిగిపోతుంది? సో దసరా ఈ పండగ అంటే ఇక్కడ బతుకమ్మ దసరా పండుగలు అయిపోయిన తర్వాత తెలంగాణలో మాత్రం రాజకీయం వర్షాకాలంలో కూడా సూపర్ హీట్గా మారిపోయే అవకాశం కనిపిస్తుంది. దాని గురించి మాట్లాడుతున్న వాళ్ళు చిన్న బ్రేక్ తర్వాత స్టేట్.